ప్రాణాలు పోతున్నాయి. మొత్తం బెట్టింగ్ ఆడి అప్పుల పాలు చేసిండు. కొన్ని లక్షలు ఉట్టి పుణ్యానికి బెట్టింగ్ యాప్తోడు పోగొట్టుకున్నాడు. ప్రమోట్ చేసేటోళ్ళకి కూడా ఆగులి మంచిగానే అవుతుంది. ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్నారు. ఆడేటోళ్ళకి తెలియని ముచ్చటైంది. బెట్టింగ్ యాప్ కోసం లక్షలు లక్షలు పోగొట్టుకుని ప్రాణాలు ఎందుకు తీసుకుంటారు నాకు అర్థమైతే లేదు. దయచేసి ఎవ్వరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకండి. బెట్టింగ్ యాప్స్ ఆడకండి. బెట్టింగ్ యాప్సే కాదు, ఆన్లైన్ గేమ్స్ కూడా ఏం ఆడకండి. మీ బతుకులను నాగం చేసుకోకుర్రి. మీ ఫ్యామిలీ వాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని బతుకుతున్నారు. అదొక్కటి మైండ్ లో పెట్టుకోండి. చెప్పేది పచ్చి నిజం బ్రో. పైసలు వస్తానే అంటే ఏమైనా కూడా పర్లేదా మీకు? మంచి ప్రాణాలు పోతున్నా కూడా మీరు మాత్రం ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం మాత్రం మానుకోరు. దయచేసి ఈ వీడియోని అయితే అందరు ఎండింగ్ వరకు చూడండి. వీలైనంత వరకు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఈ రోజు నేనేం మీతో షేర్ చేసుకోబోతున్నానంటే బెట్టింగ్ యాప్స్ వల్ల జరిగే నష్టాల గురించి, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ గురించి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దండం పెట్టి చెప్తున్నాను, ఎవ్వరు బెట్టింగ్ యాప్స్ నమ్మకండి. వాళ్ళు ప్రమోషన్స్ కేవలం పైసల కోసం మాత్రమే చేస్తున్నారు. వాళ్ళని నమ్మి మీరు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఇన్ని గెలుచుకోండి అని వాళ్ళు చెప్పేది అంతా ఫేక్, ఫాల్తూ ముచ్చట్లే. వాళ్ళ కోసం వాళ్ళు పైసలు సంపాదించుకోవడానికి మాత్రమే మిమ్మల్ని ఒక బక్రా చేస్తున్నారు. వాళ్ళని ఫాలో అవుతున్నాం కదా, వాళ్ళు చెప్పింది నమ్మి గుడ్డిగా ఏదైనా చేస్తామనేసి వాళ్ళ కాన్ఫిడెన్స్ తోటి అట్లా చేస్తున్నారు. దయచేసి వాళ్ళని అస్సలు నమ్మకండి. మీరు టెలిగ్రామ్ ఛానల్లో వాళ్ళతో పాటు జాయిన్ అయ్యారు అనుకోండి, వాళ్ళు ఆడరు. వాళ్ళని ఆడిపియడానికి కూడా ఆ బెట్టింగ్ యాప్ వాళ్ళకి పైసలు ఇస్తాడు. వాళ్ళు సంపాదించుకుంటారు, మీ పైసలు పోతాయి. అయినా అసలు వాళ్ళ తప్పు కాదు. వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ చేసినాం చూడండి. ఇప్పుడు వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అయితేనే కదా ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తున్నారు. వాళ్ళని చేసినందుకు మన తప్పు అసలుకి. అరే మనుషుల ప్రాణాలు పోతున్నాయి, దీని వల్ల మనుషులు నష్టపోతున్నారు, వాళ్ళకి చెడు జరుగుతుంది అని తెలిసినా కూడా అసలు ఎట్లా ప్రమోట్ చేస్తారు అసలు నాకు అస్సలు అర్థం కావట్లేదు. మరి మనుషులు ఇంత ఘోరంగా ఉంటారు. అసలు పైసల కోసం ఎంతైనా దిగజారుతారా? మొగోళ్ళని పక్కన పెట్టండి. ఈ ఆడోళ్ళకి ఏం రోగం? ఆడోళ్ళు కూడా బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తున్నారు మొగోళ్ళతో కలిసి పాటుగా. పైసలు వస్తే ఏమని చేస్తారా? మీ ఇంట్లో మీ అన్నో, నీ భర్తకే, నీ హస్బెండ్కో, నీ డాడీకో, నీ ఇంట్లో వాళ్ళకి ఇట్లా జరిగితే నీ ఇంట్లో వాళ్ళే లాస్ట్ సూసైడ్ చేసుకుంటే ఆ బాధ ఎట్లుంటది అన్నది నీకు అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఏం తెలుస్తుంది మీకు? బెట్టింగ్ ఆడే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఆడతారు అంటే నిజంగా ఏం లేనోళ్ళు ఆడతారు, ఉన్నోళ్ళు కూడా కాదు. ఏం లేనోడు, అప్పుల పాలైనోడు ఎట్లా ఆడతాడంటే బెట్టింగ్స్ ఆడితే నాకు ఎక్కువ డబ్బులు వచ్చి నా అప్పులన్నీ తీరిపోతాయేమో, నేను ఈ బంగ్లా కడతానేమో, ఆ బంగ్లా కడతానేమో, ఒకటేసారి నేను సెట్ అయితేనేమో, ఈ 10,000కి 20,000కి జీతాలకి ఎన్ని రోజులని ఈ బతుకులు బతకాలి, ఒక్కసారి ఏం చక్క సెట్ కావచ్చు అన్న ఉద్దేశంతో ఆడతారు. కానీ మనిషి బతుకు సర్వనాశనం చేస్తుంది బెట్టింగ్ యాప్ అని మాత్రం ఎవ్వరు ఆలోచిస్తలేరు. మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య తన పెళ్లి కోసము, మా ఫ్రెండ్ పెళ్లి కోసం వాళ్ళ పేరెంట్స్ దాచిన మనీ మొత్తం బెట్టింగ్ ఆడి అప్పుల పాలు చేసిండు. ఎవరికో జరిగిన దానికి నాకే ఇంత బాధ అనిపిస్తుంది. మీరు బెట్టింగ్ ఆడడం వల్ల మీ ఫ్యామిలీ వాళ్ళు సఫర్ అవుతున్నారు, చనిపోతున్నారు, రోడ్డుకి ఎక్కుతున్నారు. మీకు ఎందుకు అసలు బాధ అనిపిస్తలేదు? ఎందుకు అడ్డమైన బెట్టింగ్ యాప్స్ ఆడుతున్నారు? అక్కడ పైసలు పోతాయి అని అని మొత్తుకుంటుంటే కూడా ఎందుకు ఆడుతున్నారు నాకు అర్థమైతలేదు. మీకు అర్థం కాని ముచ్చట ఏంటంటే ఆ బెట్టింగ్ యాప్ ఇయ్యాల కాకపోయినా రేపైనా మనిషి అంతం చూసే వరకు అది నిద్ర పోదు. మనిషికి తాగుడు అలవాటు ఉంటే జస్ట్ ఆవిడ ఒక్కడే ఖరాబ్ అవుతాడు. ఈ బెట్టింగ్ యాప్ వల్ల వాడి కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపో. 11 లక్షలు ఉట్టి పుణ్యానికి బెట్టింగ్ యాప్ నమ్మి అల్లాడి, నా ఇంట్లో నాకు ఎదిగిన చెల్లున్నది, నా పేరెంట్స్ ఉన్నారు, రోడ్డు మీద పడతాం, ఇవేం ఆలోచించకుండా అడ్డమైన బెట్టింగ్ యాప్లో పెట్టి 11 లక్షలు పోగొట్టిండు. 11 లక్షలు అంటే మామూలు విషయమా చెప్పుర్రి? అది ఒక్కటే కాదు, నేను చాలా వింటున్నా. చాలా మంది నా చుట్టూ, నా సరౌండింగ్లో, నా రిలేటివ్స్లోనే, నా ఫ్రెండ్స్లోనే బొచ్చని మంది బెట్టింగ్ యాప్ గత కొద్ది నెలల కాంచి అబ్బా నాకే లిటరల్ ఆ న్యూస్ అంటే మస్తు బాధ అనిపిస్తాను. ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించకుండా ఎందుకు వీళ్ళు ఇట్లా ఎత్తుర్రు, ఎందుకు ఆడతారు, ఎందుకు ప్రాణం తీసుకుంటారు? ఏమున్నది, బెట్టింగ్ యాప్స్ ఆడతారు, అప్పులు ఎత్తాలు, పోతాలు, ఊరేసుకుంటారు, చత్తాలు. సచ్చటోళ్ళు చత్తాలు, మరి బతుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది? ఆడే ముందు మీకు సోది ఉండదా? అప్పులు ఎత్తారు, పోతారు, మీరు పోయేటోళ్ళు పోతారు, మరి బతికున్న వాళ్ళు ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది? ఎందుకు ఆలోచించలేకపోతారు? చిన్న పిల్లలు కాంచి చంపుకుంటారు బెట్టింగ్ యాప్లు ఆడి. ఎందుకు అట్లా? ఎందుకు వాడికి అంత అడెక్ట్ ఎందుకు అవుతారు? దానివల్ల నాశనం అవుతారు. ఎందుకు అర్థం చేసుకోలేకపోతారు మీరు? చేసి ఇన్స్టాలో వచ్చే ఆ వీడియోలను చూసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అని వాళ్ళు చెప్పే సోది ఇన్ని జాయిన్ అవ్వకండి. అలా ఒకసారి జాయిన్ అయితే ఎట్లుంటుందని తెలుసుకోవడానికి కూడా కొందరు జాయిన్ అయ్యి అడెక్ట్ అయిపోతున్నారు.
ప్లీజ్ దయచేసి అట్లాంటి ఆలోచన కూడా చేయకండి. అలా జాయిన్ అయినాక తొక్క అసలు ఏముండదు, మనిషి సర్వనాశనం అవ్వడం తప్ప అసలు ఎట్లాంటి యూజ్ ఉండదు. ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే మనకి లైక్ వాళ్ళ గ్రిప్లోకి తీసుకొచ్చుకోవడానికి మనకు మనీ వచ్చినట్టే చేసి మొత్తం మన దగ్గర నుంచి లాగేస్తారు. మనం ఎట్లా చేస్తామంటే ఫస్ట్ మనం ఒక 2,000 ఇన్వెస్ట్ పెట్టినాం అనుకోండి, మనకు 4,000-5,000 వచ్చినాయి అనుకోండి, వావ్ 4,000 వచ్చినాయి అని అక్కడికి సంతోషపడం కదా మనము. ఇంకెక్కువ రావాలని మళ్ళా పెడతాం. ఒకసారి మనకు వస్తే ఒకసారి మనకి పోయినప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ వచ్చిన చాలు, మనకి పోయిన డబ్బులు మనకి వచ్చిన చాలు అనుకుంటూనే పెట్టుకుంటూనే పోతాం, కానీ దాన్ని అప్పటి వరకు ఆపం. అలా పెరుగుకుంటూనే పోతుంది కానీ తగ్గదు. అట్లా అప్పుల పాలవ్వడము, చచ్చిపోవడము ఇట్లాంటివి చేసి కుటుంబాలను నాశనం చేయడం తప్ప ఏముండదు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళకి కూడా ఆగులి మంచిగానే అవుతుంది. ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్నారు. దయచేసి కంపల్సరీ ఒక చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, కంపల్సరీ ఈ బెట్టింగ్ యాప్స్ మీద కంపల్సరీ ఒక వీడియో చేసి షేర్ చేయండి. అందరికి తెలియాలి ఈ బెట్టింగ్స్ అనేది ఫేక్, మనిషిని నాశనం చేయడానికి మాత్రమే యాప్స్ ఉన్నాయని అందరికి తెలవాలి. ఓ బెట్టింగ్ యాప్స్ అని కాదు, ఆన్లైన్లో మనము ఏటికైతే పైసలు పెట్టి ఆడతామో అది మనిషి పతనం చూడడానికి మాత్రమే, మనం బాగుపడడానికి అయితే అస్సలు కాదు. మనతో పాటు మన కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేస్తుంది. అసలు అబ్బాయిలే ఎందుకు ఈ బెట్టింగ్ యాప్స్ కి ఇంతగానో అడక్ట్ అవుతారు బావా అనేసి నేను మా బావని అడిగితే మా బావ ఒక మాట చెప్పిండు. ఇంట్లో ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఉండేటి అంత అబ్బాయిలకే ఉంటది కదా, స్ట్రెస్ తట్టుకోలేక ఆడితే ఇంకెక్కువ డబ్బులు వస్తాయి, ఎక్కువ రావడం వల్ల నా అప్పులు ఏరిపోతాయి, నేను సెటిల్ అయితే ఒకటేసారి సెటిల్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో ఆడుతున్నారు. కానీ అట్లా అనుకుని ఆడుతున్నారు కానీ ఆడడం వల్ల మనిషి నాశనం అవ్వడం తప్ప వేరే ఏం యూజ్ ఉండదు. ఒక్కసారి అది అలవాటు అయింది అనుకో జీవితాంతం మనకు అది ఉంటూనే ఉంటది. దా అలవాటును మనం మార్చుకోలేమనేసి చెప్తున్నాడు. నిజంగానే మా బావ చెప్పింది కూడా కరెక్టే. నేను ఇన్ని వీడియోస్ చూస్తున్నాను కదా, ప్రతి వీడియోలో ఏమి బెట్టింగ్ యాప్ ఆడడం వల్ల చచ్చిపోయిన న్యూస్లే తప్ప బెట్టింగ్ యాప్ ఆడి బాగుపడ్డాడు అన్న ఒక్క వీడియో రాదు బ్రో. అదే ప్రమోట్ చేసినోడైతే ఒక్కొక్కటి ఎన్ని స్పోర్ట్స్ కార్లు, స్పోర్ట్స్ బైకులు, ఒకటా రెండు ఒక్కొక్కటి 4-5 మెయింటైన్ చేస్తాడు, ఒక్కొక్కటి 4-5 ఇంత అసలు బిల్డింగ్ కడుతున్నాడు. ప్రమోట్ చేసేమో కోట్లు సంపాదిస్తే ఆడేటోడేమో కోట్లు పోగొట్టుకుంటున్నాడు. ఈ వీడియో ఒక 10 మంది చూసినా 20 మంది చూసినా కానీ కంపల్సరీ మీ ఫ్యామిలీస్కి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇది నేను కంటెంట్ కోసం అస్సలు చేయట్లేను, నా కంటెంట్ కోసం చేయాలనుకుంటే నేను ఇంకేదైనా చేయొచ్చు. నేను ఈ టాపిక్ ఎందుకు ఎంచుకున్నా అంటే ఈ టాపిక్ వల్లనే చాలా మంది ప్రాణాలు పోతున్నాయి, చాలా కుటుంబాలకు నష్టాలు జరుగుతున్నాయి కాబట్టి నేను ఈరోజు రియాక్ట్ అవుతున్నా. అట్లీస్ట్ ఒక 100 మంది వీడియో చూసినా కూడా 100 మందిలో ఒక 10 మందిలో ఉన్న మార్పు వస్తుంది కదా. నేను చెప్పేది నిజమని వాళ్ళు అట్లీస్ట్ 10 మంది అయినా నమ్ముతారు కదా. నేను చెప్పింది నమ్మడం ఏంది బ్రో, నిజంగా నేను చెప్పింది పిన్ టు పిన్ అన్ని కరెక్టే. బెట్టింగ్ యాప్ ఆడితే ఏముండదు, మనిషి బతుకు సర్వనాశనం తప్ప ఇంకేం ఉండదు. నేను ఇంత గొంతు చిచ్చుకొని చెప్పాల్సిన అవసరం నాకేం లేదు. నేను బయట జరిగేటివి, బయట తెలుసుకున్నవి, అండ్ నాకు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పిన మాటల ప్రకారమే నేను మీకు చెప్పుకుంటున్నా. వాళ్ళు కూడా వాళ్ళకి ఎందుకు చేస్తున్నారు మీరు చెయ్యకండి అని చెప్పినా కూడా వాళ్ళ పైసల కోసం నేను చెప్తే ఎందుకు ఆగుతారు బ్రో? ఆగరు. వాళ్ళ ప్రమోషన్స్ వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. వాళ్ళకి ఎట్లా అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఒక 50K ఫాలోవర్స్ ఉన్నారు అనుకోండి, 50K ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి ఎంత అమౌంట్ అని ఇస్తారు. అది ఎంత అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేనంత అమౌంట్ ఇస్తారు. వాళ్ళు అంత అమౌంట్ వచ్చినప్పుడు వాళ్ళు జీవితాంతం సంపాదించలేరు, అంత కష్టపడ్డా కూడా. అట్లాంటిది వాళ్ళకి విత్-ఇన్ 1 వీక్ లోనే అంత అమౌంట్ వస్తే ఎవడైనా చేయకుంటుంటాడు. అందుకే వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ పైసల కోసం వాళ్ళు చేస్తున్నారు. మీరెందుకు వాళ్ళని నమ్మి మీ పైసలు పోగొట్టుకుంటున్నారు? పైసలు పోగొట్టుకోవడంతో పాటు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ నాగం చేస్తున్నారు. ఇవన్నీ కథలు అవసరమా బ్రో? అదేదో కష్టపడి మీకు ఈ ఇన్వెస్ట్మెంట్ ఏదో బిజినెస్ కా లేకపోతే ఇంకేదైనా జాబ్ కోసమా, మీ ఫ్యూచర్ కోసమా యూజ్ చేసుకోండి బ్రో. ఈ బెట్టింగ్ యాప్ కోసం లక్షలు పోగొట్టుకొని ప్రాణాలు ఎందుకు తీసుకుంటారు నాకు అర్థమైతే లేదు. చేసి ఎవరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకండి, బెట్టింగ్ యాప్స్ ఆడకండి. బెట్టింగ్ యాప్సే కాదు ఆన్లైన్ గేమ్స్ కూడా ఏం ఆడకండి. మీ బతుకులో నాగం చేసుకోకుర్రి. మీ ఫ్యామిలీ వాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని బతుకుతున్నారు, అదొక్కటి మైండ్ లో పెట్టుకోండి. వాళ్ళని కూడా ఆగం చెయ్యకుర్రి. అన్ని పోయినాక రియలైజ్ అయ్యి అయ్యో అని మొత్తుకున్నా కూడా ఏముండదు. ఫ్యూచర్ అంతా అప్పటికే స్పాయిల్ అయిపోతుంది. అందుకే మీరు బెట్టింగ్ యాప్స్ అన్న ఆలోచన మైండ్ లోకి రానివ్వకండి దయచేసి. ఇప్పటి నుంచి అయినా ఎన్ని జరుగుతున్నా కూడా అట్లీస్ట్ కొందరన్నా మారండి. ఫ్యూచర్ కోసం, మీ ఇంట్లో వాళ్ళ కోసం, మీ పిల్లల కోసం, ఆడముందు వాళ్ళని దలుచుకోండి. వాళ్ళ కోసం అన్నా మీరు మారండి. చెప్పేది పచ్చి నిజం బ్రో. నేను ఇంకా ఫైనల్ గా చెప్పాలనుకునేది ఇదే బ్రో. నేను చెప్పేది 100కి 100% పచ్చి నిజం. మీరు కనుక బెట్టింగ్ యాప్కి అలవాటు పడి బెట్టింగ్ యాప్ ఆడిర్రు అనుకోండి,
మీ పతనమే, ఇంకా మీ లైఫ్ అక్కడికే స్పాయిల్ అయినట్టే. ఇంకా మీకు సూసైడ్ చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు అప్పుల పాలయ్యి. దయచేసి అట్లాంటివి ఆడకండి. ఇన్ కేస్ ఎవరైనా ఇప్పటి వరకు ఆడి ఎవరైనా అప్పుల పాలైనా కూడా సూసైడ్ మాత్రం చేసుకోకండి. అప్పులు ఎట్లో అట్లా తేరుకోవచ్చు, ఉన్నదే ఒక్క ప్రాణము. మీ అంతటి మీరే సూసైడ్ చేసుకొని చచ్చిపోతే ఎట్లా బ్రో? బ్రతుకున్నన్ని రోజులు కష్టపడైనా ఇకనైనా మారి అప్పులు అనేటివి తేరుకోండి. కానీ మీరు చచ్చిపోయి మీ పిల్లల్ని మీ ఇంట్లో వాళ్ళని మాత్రం ఆగం చేయకండి. దయచేసి మీ అందరికి దండం పెడుతున్నా, బెట్టింగ్ యాప్స్ జోలికి అయితే పోకండి. ఇంకా నేను ఇంతకంటే ఏం ఎక్కువ చెప్పలేను. ఇంకా ఇంత మొత్తుకున్నా కూడా నేను ఆడతా, నేను చేస్తా అంటే ఇంకా అది ఇక ఎవరేం చేస్తారు చెప్పండి? ఇక మీరే నాశనం చేసుకుంటా అంటే ఇంకెవరేం చేయలేరు కదా. నేను కూడా ఏం చేస్తా అంటే ఒక్కొక్కరు ప్రమోట్ చేస్తున్నారు కదా బెట్టింగ్ యాప్స్ ఇన్స్టాలో, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, వాళ్ళ ఎంత మంది నష్టపోతున్నారు అన్నది కూడా నేను కూడా అన్ని నాకు తెలిసినంత వరకు మీకు ఇట్లా షేర్ చేసుకుంటూనే ఉంటా. అప్పుడన్నా అట్లీస్ట్ వాళ్ళది చూసనే మీరు మారుతారేమో, వాళ్ళు చేసే ఫ్రాడ్ అదంతా మీకు బయట పెడితేనన్నా మీరు మారుతారేమో. సో నేను నెక్స్ట్ వీడియోస్ నుంచి నేను అట్లా చేయడానికి ట్రై చేస్తాను. నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటా. నా వల్ల 2-3 మారినా కూడా నాకు చాలా హ్యాపీ. సో దయచేసి ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా బెట్టింగ్ ఆడినా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా బెట్టింగ్ ఆడే ఆలోచన ఉన్నా కూడా కంపల్సరీ వాళ్ళకి షేర్ చేయండి. అంతే, ఇంకా నేనేం చెప్పలేను.